మనకి ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యం చదువుకుందాం. చదవండి. మీకు ఇచ్చాను. మీకు ప్రతి వారం నేను చేసే ప్రసంగం మీకు వాల్ పేపర్లో వచ్చేస్తుంది పొద్దునే. ఏం వాక్యం అది? నీ దేవుడని యెహోవా నీకు తోడైనాడు గనుక నీకేమీయో తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు, నీకేమీ తక్కువ కాదు. చాలండి. పోయిన వారం మనం ఏమిన్నాము? నీ దేవుడని యెహోవా కనికరం గలవాడు గనుక నిన్ను చెయ్యి విడువడని దేవుని యొక్క వాక్యాన్ని పోయిన వారం మనం విన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చదువుతున్నాము? నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయో తక్కువ కాదు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఉన్నాడండి. దేవుడు ఉండబట్టి వాళ్ళకి ఏమీ తక్కువ కాలేదు. మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నడిచినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కునకుడు, నిద్రపోడు అని దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారంగా రాత్రులు పగళ్ళు కూడా ఆయన లేచి ఉన్నంట వాళ్ళ కోసం. ఎలా ఉన్నంట? రాత్రులు పగళ్ళు కూడా ఏం చేస్తాడంట? కునకకుండా నిద్రపోకుండా వాళ్ళని ఏం చేస్తాడంట? కంటి పాపలాగా కాపాడు. ఎలా కాపాడంట? కంటి పాప వలె వాళ్ళని కాపాడి ఉన్నాడు. పగలు ఏం చేస్తాడు దేవుడు వాళ్ళకి? ఆకాశం నుంచి ఏం చేస్తాడంట? ప్రతి మార్నింగ్ మన్నా. ఏమన్నా అంట? ప్రతి ఉదయాన్నే ఏం చేస్తాడు దేవుడు? మన్నా. ఎవరు తినే ఆహారం అండి మన్నా అంటే? చెప్పండి అందరూ. పరలోకములో దేవదూతలు తినే ఆహారం. అంటే వాళ్ళకి ప్రతిరోజు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి? పరలోకం నుంచి. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకం నుంచి ఆహారం వస్తుంది. ఎంత భాగ్యం అండి ఇశ్రాయేలు ప్రజలకి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా 40 సంవత్సరాలు నడిచాడంట. ఎన్ని సంవత్సరాలంట? అసలు బిగ్ స్టోరీ, చాలా పెద్ద స్టోరీ ఇది. 40 సంవత్సరాలు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా దేవుడు ప్రత్యక్షంగా అలాగే ఉన్నాడు వాళ్ళతో. 40 సంవత్సరాలు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా అలాగే ఉండి, అలాగే 40 సంవత్సరాలు దేవదూత వాళ్ళ ముందుగా ఉంది. ఎక్కడుందంట? దేవదూత వాళ్ళ ముందుగా క్లియర్ కనబడుతుంది. చూస్తారు వాళ్ళ కళ్ళతో. దేవదూత చూస్తారు. శత్రువులు అన్నారు, దేవుడు వాళ్ళ పక్షాన మనం యుద్ధం చేస్తారు, మనం గెలవలేమని వాళ్ళు పారిపోతున్నారు శత్రువులు. దేవుడు గొప్ప యుద్ధాలు చేశాంట. మన ప్రాణాలు దక్కితే చాలు వాళ్ళు మన దేశం నుంచి వస్తారు కాబట్టి మనం దేశం నుంచి పారిపోదని పారిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది యవనస్తులు ముందు నడుస్తారు సైనికులుగా. వాళ్ళు నడుస్తుంటే ధమా 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 అని సౌండ్ వస్తుంటే, భూమిలో ఉన్న మట్టి పైకి లెగుస్తుంటే వాళ్ళు అక్కడి నుంచే పారిపోయారంట. ఎక్కడెక్కడ వదిలేసి పారిపోయారంట. ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు 40 సంవత్సరాలు రాత్రులు పగళ్ళు కునుకకుండా నిద్రపోకుండా అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా దేవదూతలు ఉంచున్నాడు. మళ్ళీ 40 సంవత్సరాలు మోషే వాళ్ళతో ఉన్నాడు. ఎవరంట? 40 సంవత్సరాలు మోషే వాళ్ళతో ఉన్నాడు. మరి 40 సంవత్సరాలు దేవుణ్ణి మోషే కొండ మీదకి వెళ్ళి ముఖాముఖిగా చూసి మాట్లాడుతున్నాడు. ప్రత్యక్ష గుడారంలో దేవుడు దిగి వస్తున్నప్పుడు మరి మోషే అహరోనులు కూడా ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమను చూస్తారు. అదే సమయాన్న 40 సంవత్సరాలు మన్నా తిన్నారు. ఎన్ని సంవత్సరాలు అంట? ఎన్ని సంవత్సరాలు అండి? వాడు ఒక్కడన్నా బతికాడండి అందులో? ఒకడన్నా బతికాడు అందులో? చచ్చిపోయారు. మాంసం తిన్నారు, చచ్చారు. మన్నా తిన్నారు, చచ్చారు. అరణ్యంలో మీ పితరులు మన్నా తిని చనిపోయినారు, నేను జీవాహారం, నన్ను తినేవాడు మరణము పొందరని చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, వాళ్ళు 40 సంవత్సరాలు పరలోక ఆహారం తినే భాగ్యం దొరికింది వాళ్ళకి. ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు పరలోకం నుంచి దేవదూతలు తినే ఆహారం ప్రతిరోజు మార్నింగ్ వచ్చేదంట. కావలసినంత ఆహారం అంట. ఎంత కావాలంటే అంత, తిన్నాడికే తిన్నంత ఆహారం అనమాట. అది ఎలా ఉంటుందంటే మోడలో కొత్తిమీర గింజ, ధనియాల గింజలా ఉంటుందంట. టేస్ట్ కూడా ఎలా ఉంటుందంట? కొత్తిమీర టేస్ట్లా ఉంటుందంట. మనం కొత్తిమీర కూరలు వేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? చాలా టేస్ట్గా ఉంటుంది. అలాంటి ఒక టేస్ట్ ఫుడ్డు, అది మహిమగల శరీరంతో ఉండే దేవతలు తినే ఫుడ్. అది ఎవరంట? మహిమ కలిగిన దేవదూతలు దేవుని ముఖదర్శనం చేసేవాళ్ళు, పరలోకం నుంచి భూలోకానికి వచ్చేవాళ్ళు, భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళే ఒక మహిమ కలిగిన శరీరము తినే ఒక మహిమగల ఆహారం అది. ఇప్పుడు మహిమగల శరీరానికి కావాల్సింది ఏంటండి? మహిమగల ఆహారం. అంటే ఆ దేవదూతలు తినే ఆహారం ఏ ఆహారం అంట? మహిమ కలిగిన ఆహారము. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిరోజు
పరలోకం చూస్తాం. మధ్యలో ఏమంటున్నారు, ఈ వెజిటేరియన్ అంతా మాకు బోర్ కొట్టి మాకు నాన్ వెజ్ కావాలంటున్నారు. ఏం కావాలంట, మాంసం కావాలన్నారు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, మళ్ళీ పూరేళ్ళు కురిపిస్తాడు. పూరేళ్ళు ఏం చేస్తాడంట, పూరేళ్ళు ఆకాశం కురిపిస్తాడు. తిన్నోడికి తిన్నంత మాంసం, తిన్నోడికే తిన్నంత మాంసం. ఇలాగ దేవుడు వాళ్ళని ఎంతగా పోషించాడు చూడండి. ఏమన్నా తక్కువ చేశాడా? నీ దేవుడిని యెహోవా నీకు తోడైనడు కనుక నీకేమి తక్కువ కాదు. దేవుడు అబద్ధికుడా నిజమైన వాడా? చెప్పండి, నిజమైన వాడు. కాబట్టి వాళ్ళకి ఏమి తక్కువ చేయలేదు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని చూడండి, ముందుగా శత్రువు వస్తే దేవదూత ముందు ఉంటుంది, శత్రువు వెనకాల వస్తే ముందున్న దేవదూత ఏం చేస్తుందంట, వెనకాలకి వెళ్ళిపోతుంది. ఎందుకని, వీళ్ళకి సెక్యూరిటీ. ఎటువంటి అపాయములకు రాకుండా, వీళ్ళని ఎవరు ముట్టకుండా దేవదూత ఒక పక్కన, దేవుడు ఒక పక్కన, మోషే ఒక పక్కన, అహరోను ఒక పక్కన, యెహోషువ కాలేబు ఒక పక్కన, ఇంకొక ఎవరంటే ఒక సిస్టర్ ఉందంట. ఎవరమి? మిరియాం సిస్టర్. ఎవరంట? సింగరామి. ఎవరంట? మంచిగా పాటలు పాడుద్ది. మిరియాం మంచిగా పాటలు పాడే సింగర్. ఆమె ఒక సేవకురాలు కూడా ఉంది, సిస్టర్ అక్కడ. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని బిడ్డైన మనందరం కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి అన్ని రకాలుగా తోడుగా ఉన్నాడు. ఎన్ని రకాలంట? అన్ని రకాలుగా, ఆత్మీయంగాను శారీరకంగాను, ఒక సేవకుడు కానీ, ఒక దేవతలు కానీ, ఒక పక్కన దేవుడు కానీ, ఒక పక్కన పరలోక ఆహారం కానీ, ఒక పక్కన మన్నా కానీ, మరి పూరేళ్ళు కానీ, అన్ని రకాల దేవుడు పోషించాడు. నీళ్లు లేని దగ్గర బండలోంచి నీళ్ళు రప్పించాడు, ఒక ఎడారిలో భూమిలోంచి నీళ్ళు రప్పించున్నాడు, మారాన్ని మధురంగా దేవుడు మార్చున్నాడు. ఇలాగ వాళ్ళకి ఏ తక్కువ చేశాడా? చేయలేదు దేవుడు. ఏ ఒక్కటి తక్కువ కాల. ఎక్కువైందంట. ఏమైందంట? తిన్నది ఎక్కువైంది. ఏమైందంట? తిన్నది ఏమైందంట? ఎక్కువైంది. వాళ్ళకి తిన్నంత పెట్టాడు దేవుడు. తినిన తర్వాత ఏం చేశారు? బైబిల్ రాస్తుంది, మీకు మేత దొరకగా తిని తృప్తి పొందిన మీదట గర్వించి నన్ను మర్చిపోయారు, నా మీద తిరుగుబాటు చేశారు అని చెప్పేసి రాస్తుంది దేవునికి వాక్యం. అలాగే దేవుని బిడ్డ మనము ఈ దినాల్లో మన జీవిత ప్రయాణం 40 సంవత్సరాల వయసు మనం బతకొచ్చు భూమి మీద, లేకుంటే 50 సంవత్సరాల వయసు మనం బతకొచ్చు. కానీ దేవుడు మనకి ఏమైనా తక్కువ చేస్తాడా? మీరు నమ్మండి, నాకైతే ఏమీ తక్కువ చేయట్లేదు దేవుడు. ఎక్కడికి వెళ్ళినా మాంసాలు చేపలే నాకైతే. మొన్న వెళ్తే వాళ్ళు చేపల కూర, చేపల ఫ్రై పెట్టి కూర్చున్నారు రెడీగా. మీకు దండం పెడతాను తల్లి అని చెప్పి పాలకూర చిక్కుడుగా తిని వచ్చాను నేను. మళ్ళీ నైట్ పట్టుకొచ్చారు. మళ్ళీ అమ్మ మీకు దండం పెడతాను, నాకు మాంసే వద్దమ్మా అని చెప్పేసాను. అలాగా నాకు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు కొనుక్కోవాలని దేవుడు ఇచ్చిన డబ్బు ఉంది చేతిలో, నేనేం తెచ్చుకొని వెళ్ళి నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, నేను కూడా చాలాసార్లు అంటాను, ప్రభా నాకైతే కావాల్సిన తిండి కొనుక్కోవడానికి ఇచ్చావు, తినడానికి అన్ని సమృద్ధికి ఇచ్చావు ప్రభా. ఎంతోమంది ఆహారం లేకుండా బాధపడుతున్నారు, వాళ్ళు దేవుడు లేని వారు ఉన్నారు, వారు కూడా దేవుని కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందాలి, దేవుని పిల్లగా మారాలి ప్రభా అని నేను ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాను. మీకు ఎవరికైనా తినడానికి లేకుండా బాధపడుతుంటే ఒకసారి చేయి పైకి ఎత్తండి, చెప్పండి. తినడానికి లేకుండా ఎవరైనా బాధపడతారా? ఎవరూ బాధపడతలేదు కదా. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. ఎన్నో మనుషులు మనం చూస్తాం రోడ్ల మీద, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, ప్లాట్ఫామ్ మీద తినడానికి లేక, బట్టలు లేక ఎంతోమంది కష్టపడుతున్నారు. కానీ దేవుడు అలాంటి పరిస్థితి మనకి ఇచ్చాడా? కానీ దేవుడు మనకు అన్ని ఇస్తే మనం ఏం చేస్తాము? దేవుని ఆరాధించలేకపోతున్నాం. ఏం చేస్తామంట? సమయానికి రాలేకపోతున్నాం. ఏంటి, వచ్చి పాటలు పాడలేకపోతున్నాం, స్తోత్రాలు చెప్పలేకపోతున్నాం, సాక్ష్యాలు చెప్పలేకపోతున్నాం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందలేకపోతున్నాం. కానీ దయచేసి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు మనకు సమస్తాన్ని ఇస్తే యెహోవా ఎవడంటాడంట. ఏమంట? యెహోవా ఎవడు. అందుకని దేవుని బిడ్డ మనకి దేవుడు అన్నీ ఇవ్వాలా, తక్కువ ఇవ్వాలా? చెప్పండి. తక్కువ ఇవ్వాలి. ఇస్తేనే అడుగుతాం మనం. ఎక్కువ ఇస్తే ఏం చేస్తాం? అడగం మనం. తక్కువ ఇస్తే ఏం చేస్తాం? ప్రభా నాకు సహాయం చేయని అడుగుతాము. అదే ఎక్కువ ఇస్తే ఏం చేస్తాము? ప్రార్థన రాదు, తినే శుభ్రంగా మనం పండుకుంటాం. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని బిడ్డ మనకి దేవుడు అన్నీ ఇస్తున్నాడండి, మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. చెప్పండి అందరూ. దేవుడు మనకి ఏం చేస్తాడంట? అన్నీ ఇస్తున్నాడు. మనం ఏం చేయాలి? దేవునికి దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్కదాన్ని కూడా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు యేసు ప్రభువుని చూద్దాం. ఆయన ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు దొరికినప్పుడు అవి అందరికీ చాలవు. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది పురుషులే ఉన్నారు, ఇంకా స్త్రీలు చాలా ఉన్నారు. ఇంతమంది సరిపోద్దా? చాలు. దాన్ని బట్టి ఏం చేస్తాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇప్పుడు అది ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు ఉన్నారు, స్త్రీలు వేరు, పిల్లలు లేరు, ఇంకా వాళ్ళు లెక్కే లేదు. కాబట్టి దేవుడు దాన్ని ఆశ్రయించాడు. అలానే దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఒక్కదాన్ని కూడా దేవునికి ఏం చేయాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఉన్నది కొంచెం అయితే దాన్ని ఏం చేస్తాడు? దేవుడు ఎక్కువగా మారుస్తాడు. అంటే మనం లేదని బాధపడద్దు, లేదని అప్పులు చేయడానికి, లేదని చెప్పేసి వడ్డీలు తెచ్చుకోవడానికి తొందరపడి ప్రయాసపడి పరిగెత్తొద్దండి. నీకున్న విశ్వాసంతోనే ప్రార్థన చేయి. నీకు వచ్చిన కొంచెం
ప్రార్థనే, నువ్వు దేవునిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. నీకున్న కొంచెం విశ్వాసంతో ఉపవాసంతో ప్రార్థించి దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? నీ దేవుడు నీ యెహోవా నీకు తోడై ఉన్నాడు. అంటే ఏంటి? ఈ వారం ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటి? నేను విడవను ఎడవను. తోడుగా ఉన్నాడు. ఏంటి? మనం చేయి పట్టుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని వదలడు, విడిచిపెట్టడు, వదలడు, విడవడు. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? మనల్ని పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనల్ని పట్టుకున్నప్పుడు, దేవుడి చేతిలో మనం ఉన్నప్పుడు, మనం దేవుని చేతిలో ఉన్నప్పుడు మనకేమైనా తక్కువ అయిద్దా? మన మన తండ్రితో మనం బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా తక్కువ అయిద్దా? డాడీ చాకెట్ కావాలంటే కొనిస్తాడు, కూల్ డ్రింక్ కావాలంటే కొనిస్తాడు, లేకుంటే నాకు ఇంకేదైనా కావాలంటే కొనిస్తాడు. కొనిస్తాడా కొనేవాడు దేవుడు? చెప్పండి. నా చిన్నప్పుడు మా నాన్న బుల్లెట్ల మీద తిప్పాడు నన్ను. నా చిన్నప్పుడు కారులో తిరిగాను. చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు అప్పుడు ఏది కావాలంటే అది కొనిచ్చేవాడు. ఇప్పుడు నేను ఆయన్ని బండి మీద తీసుకెళ్ళి నీకేం కావాలని అడుగుతున్నా ఆయన్ని. నేను కొనిస్తున్నా ఆయనకి అన్నీ. ఇప్పుడు బండి మీద బయటికి వెళ్ళి అడుగుతాను, నీకు ఏం కావాలని చెప్పు, నీకు ఏది కావాలో కొనిస్తానికి, నువ్వు ఏది తింటానంటే అది కొనిస్తావు. అప్పుడు నాకు అది గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు మా నాన్న నన్ను ఇలా చూసి నాకు అన్నీ కావాల్సి అడిగి కొనిచ్చాడని ఇప్పుడు నేనేం చేస్తాను? ఆయన తీసుకెళ్ళి ఏది కావాలో కొనిస్తాను, నిమిషాల్లో కొనిస్తాను ఆయనకి. ఎందుకు చెప్తున్నానంటే తండ్రి మనకు తోడుగా ఉన్నప్పుడు ఏ తక్కువ చెడు. తండ్రి తర్వాత బిడ్డ ఏం చేయాలి? ఆ తండ్రికి ఏమి తక్కువ చేయకూడదు. వాళ్ళు లేకుండా మనం లేం కదా, వాళ్ళు పెట్టకుండా మనం పెరగలేదు కదా. కాబట్టి మనం దాన్ని మర్చిపోకూడదు. ఎవరిని? తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు. అలాగనే మన దేవుడు మనకి అన్ని ఇచ్చాడు. మన దేవుడిని ఏం చేయకూడదు? చెప్పండి, మర్చిపోకూడదు. ఏం చేయడంట? ఇశ్రాయేలు ప్రజలు దేవుని మర్చిపోగల కారణము వాళ్ళకి తిండి ఎక్కువైందంట. ఏమైందంట? తిండి ఎక్కువైంది. అందుకని దేవుని పెట్టలేని మనము ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమంటున్నాడు? నీ చేతి పనులు అన్నిటిలో నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఉద్యోగం చేస్తావో, కూలి పని చేస్తావో, వ్యాపారం చేస్తావో, ఏ పని చేసినా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు లేదా? చెప్పండి, చెప్పండి, ఆశీర్వదిస్తాడు లేదా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళ చేతితో చేసే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చేతి పని కావచ్చు, కూలి పని కావచ్చు, చదువులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఈ గొప్ప అరణ్యంలో ఏమంట? ఈ గొప్ప అరణ్యం అంటే ఏంటి చెప్పండి? అరణ్యంలో ఏముంటుంది? అడవి వేరు, అరణ్యం వేరు. అడవి అంటే ఏముంటుంది? చెట్లు ఉంటాయి, కొండలు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, జంతువులు ఉంటాయి అడవిలో. కాయలు, పండ్లు అన్నీ ఉంటాయి, దుంపలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చేపలు ఉంటాయి, దాంట్లో పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అరణ్యంలో ఏముంటుంది? ఎడారి. ఎడారి అంటే ఏముంటుంది అక్కడ? ఇసుకే ఉంటుంది. ఎంత దూరం చూసినా ఇసుకే. నీడ ఉండదు, నీళ్లు ఉండవు, నీడకి చెట్టు ఉండదు, మనం నడవలేము. అక్కడ ఊబులు ఉంటాయి, మళ్ళీ దాంట్లో భయంకరం గాలి వస్తుంటుంది, ఇసుక వర్షం వస్తుంటుంది, ఇసుక తుఫాను వస్తుంటుంది. ఇలాగా అరణ్యం నడవాలంటే మనము ఇసుకలో నడవలేము. రోడ్డు మీద 5 కిలోమీటర్లు మనం నడవగలము, కానీ ఇసుకలో 1/2 కిలోమీటర్ మనం నడవలేము. కాలు దిగిపోతే మనం రాదు పైకి. ఆ తీసేపటికి మన నీరసం వచ్చేసి నడవలేము. ఇసుకలో నడవగలిగే జంతువులు ఏమున్నాయి చెప్పండి? ఒంటెలు మాత్రమే. ఇసుకలో ఎంత దూరమైనా నడవగలవు. దేవుడు సృష్టి చూడండి, ఒంటెలు మాత్రం నడవగలవు. మరి అదే సమయాన్న ఒంటి మాత్రమే 6 నెలలు సరిపడా నీళ్ళు స్టోరేజ్ చేసుకుంటుంది. ఎన్ని నెలలు అంట? 6 నెలలు సరిపడా నీళ్ళు స్టోరేజ్ చేసుకుంటుంది. కాబట్టి ఎంతో దూరమైన అలసిపోదు, ఎంతో దూరమైన దాని దాహమో లేదు. ఎంతోమంది అరణ్యంలో ఏం చేస్తారంట? నీళ్లు దొరకని సందర్భంలో ఒంటిని చంపేసి దాని పొట్టను కోసి దాని లోపల నీళ్ళు ఉండ అవి తాగి వాళ్ళ ప్రాణం బతికించుకుంటారంట. చూసారా? ఎందుకు చెప్తా అంటే దేవుని బిడ్డలో మనము ఒక అరణ్యం అంటే దాంట్లో ఏమీ ఉండదు. ఎంత దూరం చూస్తే నీళ్ళలా కనపడతాయి. అయ్యేమంటారు వాటిని? ఎండమావులు అంటారు. ఏమంట? ఎండమావులు. చూసిన నీళ్ళు అంటే పరిగెత్తకడికి వెళ్తే ఏముండదు అక్కడ. అందుకని దేవుని బిడ్డలో మనము ఇలాంటి అరణ్యము, ఈ లోకం కనపడుతుంది మనకి, ఇశ్రాయేలు ప్రజలకి. అలాంటి అరణ్యంలో ఏమి లేని స్థలంలో దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి ఆయన సమృద్ధిగా ఇచ్చి వాళ్ళని పోషించి తీసుకెళ్ళాడు. అలాగే ఈ దినాన్న ఈ లోకం ఒక అరణ్యంగా కనబడుతుంది. కాబట్టి ఈ అరణ్యంలో ఏమి లేనప్పటికీ దేవుడు మనకు అన్ని సమృద్ధికి ఇచ్చాడు, ఇవ్వలేదా? అన్ని దేవుడు నాకు సమృద్ధికి ఇచ్చాడు అని అనేవారు అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా మనము ఇక్కడ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు నడిచి సంచరించిన సంగతి ఆయన ఎరుగును. ఈ 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీకేమీ తక్కువ కాదు. అందుకని దేవుని బిడ్డలారా మనము ఈ సంవత్సరాలు వాగ్దానం విన్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన విడవడు, ఎడబాడి. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా సరే దేవుడు మనతోనే
ఉంటున్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో దేవుడు మనకు తోడు ఉన్నాడు కాబట్టి ఏమి తక్కువ మనకి చేయడు. దేవుడు ఎందుకు మనకు తక్కువ చేయడు అంటే ఇశ్రాయేలు ప్రజలకి అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉన్నాడు. కానీ దేవుడు దావీదుకి ఎలా ఉన్నాడంట 23వ కీర్తన మొదటి వాక్యాన్ని ఒకసారి మనం చదివితే దావీదుకి దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి, చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే తక్కువ కాదు. దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకేమీ తక్కువ కాదని చెప్తున్నాడు. అందుకని ఈ దినాల్లో మనకి కాపరి ఎవరు ఉండాలండి? దేవుడు. చెప్పండి అందరూ. దేవుడు మన కాపరి ఉండాలి. ఒక గొర్రెలకి కాపరి ఉన్నప్పుడు ఆ గొర్రెల్ని చక్కగా నడిపిస్తాడు, పచ్చిగల స్థలాన్ని నడిపిస్తాడు, మంచి మేతగల స్థలాన్ని నడిపిస్తాడు, మంచి విశ్రాంతిని ఇస్తాడు, వాటిని మంచి నీళ్లునే ఇస్తాడు. కాబట్టి ఏ సమయాన్ని వాటిని నడిపించాలో, ఏ సమయాన్ని వాటిని విశ్రాంతిని ఇవ్వాలో, ఏ సమయాన్ని మేత ఆహారం వెయ్యాలో అన్నీ కూడా ఎవరు తెలుసు? కాపరికి తెలుసు. అలానే దేవుడు కూడా మనకి ఏ సమయాన్ని ఇవ్వాలో, ఏ సమయాన్ని ఏది ఇచ్చేయాలో దేవుడికి సమస్తం తెలుసా తెలీదా? సమస్తము తెలుసు. కాబట్టి దేవుని బిడ్డ మనము ఈ వాక్యాన్ని చదువుచున్నాం. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎలాగో అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉండి తోడుగా ఉండి దేవదూతల నుంచి సేవకుల నుంచి వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా దేవుడు ఎలాగో పోషించినాడో దావీదు మహారాజు అయితే ఆయన ఏమని చెప్తున్నా అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరులు చేయించినాడు, శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. కాబట్టి చూడండి, ఒక దావీదు కూడా ఒక కాపరి, గొర్రెల కాపరి. కాబట్టి కాపరికి ఎలాంటి ఒక మార్గము ప్రయాణం ఉంటుందో అలాగే దావీదుకి కూడా దేవుడు అలాంటి కాపరిగా ఉండి అలాగే దేవుడు దావీదుని మంచిగా నడిపించినట్లుగా దావీదు చక్కగా దేవుని కాపరిగా పోల్చి ఆయన చెప్తున్నాడు. అంటే మనం కూడా ఈ దినాల్లో ఏది కావాలన్నా మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని స్థలం మోకరించి మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? నిన్న చెప్పేది, ఆ ట్రైన్ దొరక్క ఇంటికి వెళ్తానో వెళ్ళనో తెలియదు, ఏ ట్రైన్ ఖాళీ లేదు, టికెట్ లేదు, రిజర్వేషన్ లేదు. ఒకటే ప్రార్థన చేసా, ఒకే ఒక నిమిషం ప్రార్థన చేసా, ప్రభా ఎట్లా నన్ను దేవుని ఒకటి అడిగా, దేవుని ప్రభా నీ సేవ నేను చేసి వెళ్తున్నా. ఏం చెప్పానంట? మీ సేవ నేను చేసి వెళ్తాను కాబట్టి మీరు ఈ అద్భుతాన్ని నాకు చెయ్యాలి అడిగారు. కాబట్టి ఏది కావాలన్నా మనం ఎవరిని అడగాలి చెప్పండి? దేవుణ్ణి అడగాలి మనం. చాలామంది దినాన్ని ఏదైనా అవసరం వచ్చిందంటే వెంటనే అప్పు తెచ్చుకోవడానికో, వడ్డీ తెచ్చుకోవడానికో, బంగారం కుదవబెడతాకో ఇలాగ జనాలు ఏం చేస్తారంటే పరిగెడుతున్నారు. కాబట్టి మనం అలా ఉండకూడదండి. దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు. ఏంటది? విశ్వాసము. చెప్పండి అందరూ. విశ్వాసము. దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని మనం ఉపయోగించాలా వద్దా? నా యందు విశ్వాసం ఉంచో నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నీ విశ్వాసాన్ని స్వస్థపరచను. విశ్వాస సహితంగా ప్రార్థన రోగిని స్వస్థపరచను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? విశ్వాసం ఇచ్చాడు. మేము విశ్వాసులమండి, మేము బిలీవర్స్మండి అని మనం చెప్పుకోవడం కాదు, కానీ విశ్వాసం అనేది మనలో ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంట? అసాధ్యము. అంటే దావీదుకి దేవుని మీద ఏముందండి? విశ్వాసం అనేది ఉంది. దావీదు ఏది కావాలో ఎక్కడ పరిగెత్తాడు? దేవుని దగ్గరికి వచ్చాడు. ఆయన తప్పు చేసేటప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు, ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు. ఏంటి? ప్రతి ఒక్క దానికి కూడా దావీదు ఏది కావాలని ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చాడు. అందుకని దినాన్న నీకు ఉద్యోగంలో ఒక సమాధానం కావాలన్నా తక్కువైతే దేవుని అడగండి, జీతం తక్కువైతే దేవుని అడగండి, ప్రమోషన్ తక్కువైతే దేవుని అడగండి, చదువుకునే వాళ్ళు మార్కులు తక్కువైతే దేవుని అడగండి, లేకుంటే మీకు ఇంకా సీట్ కావాలంటే దేవుని అడగండి, లేదు ఇల్లు కావాలా, సంతానం కావాలా, లేకుంటే పెళ్ళి కావాలా, లేదంటే జీవితంలో ఏదైతే కావాలో దాన్ని ఎవరిని అడగాలి? మనము దేవుని అడగాలి. మనకు తక్కువ ఉంటుంది, ఏదో ఒక కొద్దు ఉంటుంది, కానీ తగ్గినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి మనము వెళ్ళాలి. కాబట్టి దేవుని బిడ్డల మనము సిద్ధముగా ఉండాలి. దేవుని దగ్గర ఎలా ఉండాలంట? సిద్ధపాటు అనేది మనకు చాలా అవసరం. కాబట్టి మనుషులు మనం వెతుక్కుంటున్నాం. బైబిల్లో మీ అందరూ తెలుసు, బైబిల్లో ఒక ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఇద్దరు స్త్రీలు వచ్చి రాజు దగ్గరికి వచ్చి, రాజు మాకు ఆహారం ఇవ్వండి అని అడిగారు. ఆయన చెప్పాడు, యెహోవా ఆహారం ఇవ్వకపోతే నేను ఎక్కడ తీసుకొచ్చేది అన్నాడు. కాదు రాజా, నేను అటు దినాన్న దాని బిడ్డని మేము ఇద్దరం కలిసి వండుకొని తినేసాము, ఈరోజు నా బిడ్డని తిందామని చెప్పింది, ఈరోజు దాని బిడ్డ నాకు ఇవ్వటం లేదు. అర్థమైందా మీకు ఇప్పుడు? అంటే ఆహారం లేక వాళ్ళు ఏం చేస్తారంటే కన్న బిడ్డలు వండుకొని తింటున్నారు. వాళ్ళు ఎలా తిన్నారంట? కన్న బిడ్డల్ని వండుకొని తింటున్నారు. అప్పుడు రాజు ఏం చేశాడు? తన వస్త్రాలు చింపుకున్నాడు. అమ్మో ఇంత దారుణమా! అంటే మనుషుల్ని తినేంత కరువు. ఏ కరువు అంట?
ఇక ఏది దొరికేది లేదు తినడానికి. ఆఖరికి ఏం తిన్నారు వాళ్ళు? మనుషులు. ఎవరిని మనుషులు వాళ్ళని? రోడ్డు మీద మటన్ షాపులు అమ్మే మనుషులు కాదు వాళ్ళు తినేది. ఏ మనుషులు తిన్నారు వాళ్ళు? తమ కన్న బిడ్డలనే వండుకొని తింటున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, అలాంటి కరువు వచ్చినప్పుడు రాజు వాళ్ళ యొక్క కరువు తీర్చగలిగాడా? చెప్పండి, తీర్చగలిగాడా రాజు? రాజు ఒక అవసరం తీర్చగలిగాడా? తీర్చాడు. మోషేని కూడా అడిగారు, మాకు ఆహారం కావాలి, ఈ అరణ్యంలో మాకు కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, సముద్రపు చేపలు లేవు, ఐగుప్తులో తినే గుర్తుకొస్తాయి అంటున్నారు వాళ్ళు. ప్రభువా, ఇంత గొప్ప సమూహాన్ని నేను ఎక్కడి నుంచి ఆహారం పెట్టేది అని మోషే పోయి దేవుని ఏడిస్తే, ఎందుకురా ఏడుస్తావు దరిద్రుడా, నేను ఉన్నాను కదా అని చెప్పి ఏం చేశాడు దేవుడు? ఆకాశ పూరేళ్ళు కుమ్మరించాడు. కుమ్మరిస్తే వాళ్ళు తింటానే ఉన్నారు. భయంకరంగా తిన్నప్పుడు దేవుడికి ఈ దుర్మార్గులకి మాంసం కావాల్సి వచ్చిందా? ఇంత దరిద్రం బట్టి కూర్చొని చెప్పి కోపం వస్తే పళ్ళల్లో మాంసం ఉంది, ఇంకా తింటూనే ఉన్నారు. అక్కడ ఏమైపోయారు? చనిపోయారు. అంటే వాళ్ళు తిండి పిచ్చి. వాళ్ళకి ఏ పిచ్చి అంట? కొంతమందికి 24 గంటలు ఏంటంట తింటానే ఉంటారు, తింటూనే ఉంటారు. ఆ బాడీ ఎటు పడితే అటు పోతుంది, ఆ షేపే ఉండదు బాడీకి. ఎందుకని? తిండి ఎక్కువైపోతుంది కొంతమందికి. కొంతమంది నోరు ఎట్లా ఉండదంటే ఒక డస్ట్బిన్ లాగా ఉంటుంది. ఎప్పుడు నవ్వులుతున్నాం మాట్లాడుతున్నప్పుడు కూడా అది కొంచెం బయట కూడా వస్తుంటుంది. అంటే ఇక అది ఒక పిచ్చి అనమాట. నేనైతే పొద్దున 8:30, 9 టిఫిన్ చేశానంటే మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేస్తాను. ఇక ఏం ముట్టుకోను. ఇంకా మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేస్తే మళ్ళీ నైట్ 9 గంటలకి 2 ఇడ్లీ 3 ఇడ్లీ తింటాను. అంత ఇంకేం తినను నేను. మీకు తెలుసో లేదో, నేను తిండి తినను ఎక్కువ. పొద్దున టిఫిన్ చేస్తే మధ్యాహ్నం 2 గంటలకు కొంచెం భోజనం, ఒక పూటే భోజనం చేయాలి. మళ్ళీ నైట్ 2 ఇడ్లీ 3 టిఫిన్, అంత ఇంకేం తినను నేను. ఏ స్నాక్స్ కానీ ఏమి నేను తినను. మీకు తెలుసు, అసలు తిండే తినను నేను. కొంతమంది అదే పని రోజు చికెన్ కావాలి, చికెన్ బిర్యానీ కావాలి, ఏంటి లెగ్ పీసులు కావాలంటే ఏ పీసులు అంట, లెగ్ పీసులు కావాలి, అది లేదు ముద్ద దిగట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు అట్లే రోజు మాంసం కావాలంటే దేవుడు కోపం వచ్చి మొత్తాన్ని కింద వేసి తింటుండగానే వాళ్ళ మీద ఏమొచ్చిందంటే ఆయనకి కోపం వచ్చింది. అంత తిండి పిచ్చి మనకు ఉండకూడదు. తినాలి. తిండి కొరకు మనం పుట్ల, మన కొరకు తిండి పుట్టింది. బతకడానికి తినాలి కానీ తినడానికే బతకూడదు మనం. కాబట్టి ఇలా మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి ఏం లేదంట, కృతజ్ఞత లేదు. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి. కాబట్టి దేవుడు మన కాపరి ఉంటే ఏమైనా తగ్గిద్దా? చెప్పండి, తగ్గదు. దానికి ఒక ప్రూఫ్ వాక్యం ఉంది. కీర్తన గ్రంథము 34వ కీర్తన. అమ్మా చదవండి. సింహపిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను 9వ వాక్యం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచే వారికి ఏమీ తక్కువ కాదు. కాబట్టి చదువుతున్న వాక్యంలో దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, ఆశ్రయించిన వారికి లేకుంటే దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడు ఏమీ తక్కువ చేయడు. దేవుని నమ్మి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేయాలంట, ఏమీ తక్కువ చేయడు. అందరికీ దేవుడు ఏం చేస్తాడంట, సమృద్ధిగా ఇస్తాడు. కాబట్టి దేవుడు ఒక కాపరిగా మనకున్నాడు. దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు మనం ఏమి చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చెప్పండి అందరూ. దేవుని ఏమన్నాడంట, భయము భక్తి కలిగి ఉన్నప్పుడు దేవునితో భయపడుచు దేవునికి భక్తి చేస్తే మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే ఏమి తక్కువ మనకే చేయడు. చేస్తాడా? చెప్పండి. దేవుడు ఏదైనా మనకు తక్కువ చేస్తాడా? దేవుడు మనకు అన్నీ ఎక్కువ ఇస్తున్నాడు. దేవుడు అన్నీ మనకు సమృద్ధిగానే ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకైతే మరి అన్ని లక్షల మందికి అప్పటికప్పుడు ఆహారం కురిపించాలి. మనకైతే నెల సరుకులు ఉంటున్నాయి. మనకి ఏం సరుకులు ఉన్నాయంట? నెల సరుకులు మనకు ఉంటున్నాయి. నెల రోజుల సరుకులు డీమార్ట్కి వెళ్తున్నారు, రిలయన్స్కి వెళ్తున్నారు, మోర్కి వెళ్తున్నారు, బిగ్ బజార్కి వెళ్తున్నారు. అన్ని నెల సరుకులు తెచ్చుకున్నారు. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు? ఏసీ షాపింగ్ హాల్. ఏ హాల్ అంట? ఏసీ షాపింగ్ హాల్కి వెళ్ళి షాపింగ్ చేస్తారు అందరూ. ఇప్పుడు వాళ్ళకుందా 20-40 సంవత్సరాలు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళు తినాలి, ఇచ్చినప్పుడే దాచుకో. ఎందుకని? అక్కడ పంటలు లేవు, అరణ్యంలో ఇసుకే ఉంది, ఎడారే ఉంది, దాచుకోవడానికి నీళ్ళు లేవు, దాచుకోవడానికి ఆహారం లేదు, పండించడానికి చెట్లు లేవు, పండించడానికి నేల లేదు, అక్కడంతా ఇసుక. అలాంటి సమయాన్న విశ్వాస జీవితం వాళ్ళు చేస్తారా మనం చేస్తారా? ఇప్పుడు మీరు చెప్పండి క్లారిటీగా. విశ్వాస జీవితం ఇశ్రాయేలు ప్రజలు చేస్తారా మనం చేస్తున్నామా? గట్టి చెప్పండి. వాళ్ళే చేశారు. ఎవరో
ఇశ్రాయేలు ప్రజలకి చెట్లు లేవు, పంటలు లేవు, పొలాలు లేవు. ఏంటి ఎటువంటి ఆహారంలో ఇసుకే ఉంది. దేవుడు ఇస్తేనే తినాలి వాళ్ళు. ఇంక వేరే ఆప్షన్ వాళ్ళకే లేదు. కానీ విశ్వాస జీవితం ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు కూడా దేవునితో విశ్వాసం నడిచేటప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళని అడుగు వాటికంటే వాళ్ళు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు సహాయం చేశాడు. అందుకని ఇక్కడ యెహోవా భక్తులారా, యెహోవా యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచే వారికి ఏమీ తక్కువ కాలేదు. దేవుడిని భయభక్తులు ఉంచే వారికి ఏదైనా తక్కువైందా చెప్పండి? చెప్పండి, తక్కువైందా? ఏమి తక్కువ కాల. 40 సంవత్సరాలు కూడా వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ జీవితంలో ఏమి తక్కువ కాల. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక మంచి కాపరిగా ఉండి మంచి ఆహారాన్ని వాళ్ళకి పెట్టాడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నేను మంచి మేతగల చోటు వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. ఇప్పుడు దేవుడు తన యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఒక గొర్రెలుగా భావించి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక గొర్రెల కాపరగా భావించి ఇక్కడ ఏమన్నా అంటే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నతమైన ఒక మేతగల స్థలంలో ఉన్నతమైన ఒక ఆహారాన్ని, ఒక మంచి ఆహారాన్ని దేవుడు వాళ్ళకే ఇచ్చిన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో మరొకసారి చెప్పాడు, మంచి గోధుమలతో నేను మిమ్మల్ని తృప్తిపరిచెదను. కాబట్టి దేవుడు మనకు మంచి ఆహారం ఇస్తున్నాడా, చెడ్డ ఆహారం ఇస్తున్నాడా? చెప్పండి అందరూ. మంచి ఆహారం ఇస్తున్నాడా, చెడ్డ ఆహారం ఇస్తున్నాడా? కాబట్టి మనం ఇతరులకి చెడ్డ ఆహారం పెడతాం. మన పిల్లలకైతే మంచి ఆహారము, వేరే వాళ్ళకైతే చెడ్డ ఆహారము పెడతాం. ఇప్పుడు మన అబ్బాయి ఇంట్లో అమ్మాయి ఉంది, మమ్మీ అన్నం పెట్టు, డాడీ అన్నం పెట్టంటే మనం ఏం పెడతాము? మంచిదే పెడతాం. లేకుంటే 10 నిమిషాలు ఆగని వేడిగా వండి పెడతాం. అదే ఒక అడుక్కున్నాడు వచ్చి అమ్మ కొద్దిగా ఆహారం పెట్టమ్మా అంటే ఏమంటాం? పాసిపోయిన అన్నం ఉందా, మిగిలిపోయిన అన్నం ఉందా అని చెప్పి మనం చూసి ఏం పెడతాము? పాసిపోయింది పెడతాం. వేడిది పెడతామా? చెప్పండి. వేడి అన్నం పెడతాం మనము? పెట్టము. పాసిపోయిందే పెడతాం మనం. కాబట్టి ఇక్కడ దేవుడైతే అలా పెట్టడండి. మనుషుల్లో వ్యత్యాసం ఉంటుంది, కానీ దేవుడు అలాంటిది పెట్ట. బైబిల్ రాస్తుంది, అనుదినము ఆహారం ఇచ్చాడు. అంటే నిన్నటి మన్నా ఇవాళ వాళ్ళకి ఏ ఆహారం ఇచ్చాడు? ఏ రోజు ఫ్రెష్గానే ఇచ్చాడు. అనుదినం కృపనిచ్చాడు. ప్రతిరోజు ఫ్రెష్గానే కృప ఇచ్చాడు, కానీ మళ్ళీ పాత కృపనే ఈ రోజుకి ఇచ్చాడు, అయిపోయింది ఇంక అంతే. మళ్ళీ రేపు మళ్ళీ ఫ్రెష్గా ఇచ్చాడు. అలాగనే దేవుడు మన జీవితంలో ఏది తక్కువ చేయడు. మనమే తక్కువ చేసుకొని మన జీవితంలో విశ్వాసం లేక, ప్రార్థన లేక, భక్తి లేక, పరిశుద్ధత లేక, నీతి నిజాయితీ లేక మనల్ని మనం బలహీనలు ఎంచుకొని, మనం చేతగాని వాళ్ళు ఎంచుకొని దేవుడు వలన మనకు కలగదు, మన జీవితం సరిలేదు అని చెప్పేసి మనల్ని మనం బలహీనపరుచుకొని మనల్ని తక్కువ చేసుకోవాల్సిన, కానీ దేవుడిని ఎప్పుడు మనం తక్కువ చేయకూడదు. ఆయన అందరికీ సహాయము చేస్తాడు, అందరికీ ఉపకారి. ఎవరంట? అందరికీ ఉపకారి. నీతి సూర్యుడు అందరి మీద ఉదయిస్తాడు, వర్షం అందరి మీద కురుస్తుంది. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మంచి మేతగల స్థలంలో, ఉన్నతమైన స్థలంలో ఏమిస్తాడు? వాళ్ళకి ఆహారము పెడతాడు. ఇప్పుడు అక్షరానుసారమైన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు అందరికీ. వాళ్ళు బ్రతకడం కోసం అక్షరాన్ని ఆహారం ఇచ్చాడు. కానీ యేసుప్రభు ఏ ఆహారం ఇచ్చాడు తెలుసా? ఆత్మానుసార ఆహారం ఇచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యం మీరు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యం చదివితే, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చదువుచున్న దొంగతనమును హత్యను నాశనం చేయడం అంటే సాతాన్. ఎవరంట? సాతాన్ ఏం చేస్తాడంటే దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చిన, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చేతిని. దేవుడు ఇక్కడ గొర్రెలకి జీవాన్ని కలిగించక వచ్చాడు. ఏం కలిగించకండి?
జీవము అంటే నిత్య జీవాన్ని కూడా వచ్చాడు. ఏ జీవం అంట? ప్రతి మనిషి జీవిస్తున్నాడు, ప్రతి జంతువు జీవిస్తుంది. కానీ దేవుడు మనిషికి జీవాన్ని ఇచ్చాడు. కానీ ఆ మనిషి జీవము అక్కడితో ముగించబడకుండా అతను నిత్యము జీవించాలని పరలోకానికి తీసుకెళ్ళి నిత్య జీవాన్ని ఇవ్వాలని యేసు ప్రభువు వచ్చి ఏం చేశాడంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు. 11వ వాక్యం ఏమని రాస్తుంది? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చూసారా? యేసుప్రభు వచ్చింది ఎందుకంట? సాధారణ ఆహారం కూడా కాదు. యేసుప్రభుని వెంబడించినప్పుడు ఏమన్నాడు? క్షయమైపోయే ఆహారం కొరకు నన్ను వెంబడించొద్దు, అక్షయమైన ఆహారం కొరకు మీరు ఏం చేయాలంట? వెంబడించండి. అంటే నశించిపోయే ఆహారం కొరకు, రొట్టెల కొరకు, చేపల కొరకు నా వెనకాల రావద్దు. ఆహారం దేవుడు మీ అందరికి ఇస్తున్నాడు. ఆకాశ పక్షులు పోషించే దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నాడు. కానీ మీకు ఏ ఆహారం కావాలి? నిత్య జీవము. ఏ జీవం అంట? నిత్య జీవము. నరకానికి వెళ్ళకుండా, అగ్నిగుణానికి వెళ్ళకుండా, పాతానికి వెళ్ళకుండా మరలా దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సింహాసనం ఉండాలని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే జీవం కలిగించడానికి వచ్చాడు. ఏం కలిగించవచ్చాడ చెప్పండి? జీవం కలిగించడానికి వచ్చాడు. ఆయన ప్రాణాన్ని ఏమంట? ఆయన ప్రాణాన్ని మన కొరకు దారబోయడానికి, కల్వారి యొక్క శిలువలో మరణించడానికి, ఆయన జీవాన్ని సమృద్ధిగా మనకి ఇవ్వడానికే వచ్చినాడు. ఎవరైనా వస్తారండి అట్లాగా ప్రాణం పెడతాకి? చెప్పండి, ఎవరైనా ప్రాణం పెడతా వస్తా? ఒకవేళ నేనే ఉన్నాను, నన్ను తీసుకోండి మీరు అందరు కలిసి, ఇప్పుడు నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతే నా ప్రాణం ఎవరికైనా వస్తుందా? చచ్చిపోయేవాడికి నా ప్రాణం పోస్తే ఏమన్నా 10 మంది ప్రాణాలు బతుకుతాయా? బతకవు. మనిషి చస్తాడు, వాడి ప్రాణం అక్కడితో పోద్ది. కానీ దేవుడిచ్చే ప్రాణం ఏ ప్రాణం ఉండదు? నిత్య జీవము. 10 మందిని కాదు, 100 మంది, 1000 మంది, 100 కోట్ల మంది ఏం చేస్తాడా? జీవింప చేయగలడు. ఎందుకని? మనిషికి జీవమును ఊపిరినిచ్చిందే దేవుడే. జీవాన్ని ఊపిరిచ్చింది మనిషికి దేవుడే. కాబట్టి ఆయన యొక్క జీవాన్ని దారబోసి అనేకులు నిత్య జీవానికి వారసులుగా మారుస్తున్నాడు. ఇప్పుడు నేను చనిపోతాను, నా ప్రాణం ఎవరికి పోస్తే ఎవరికి వస్తుంది? ఎవరికి రాదు. వస్తుందా? చెప్పండి, వస్తుందా? రాదు. నేను చనిపోతాను, ఏం చేస్తారు? అందరు కలిసి 4 పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, తీసుకెళ్ళి ఏం చేస్తారు? సమాధి చేసి పెడతారు. అయిపోయింది, మా పాస్టర్ చచ్చిపోయాడు, అయిపోయింది అంటారు, అంతే. కానీ యేసుప్రభు అన్నాడు, నన్ను చంపండి, పాత పెట్టండి, 3వ రోజు బయటకు వస్తాను. నేను 3వ రోజు బయటకు వచ్చాడు. అనేకులు నిత్య జీవాన్ని ఇచ్చి ఈ దినాన్ని అనేకులు పరలోకానికి వెళ్ళి దేవునితో ఉంటున్నారు. ఈ దినాన్ని అనేక క్రైస్తవులు బతికుండగానే ఆత్మ పరలోకానికి వెళ్ళి పరలోకంతా చూసి వస్తుంది. దేవుని యొక్క దర్శనాలు చూస్తున్నారు, దేవదూతలను చూస్తారు, దేవునికి మహిమను చూస్తారు, అక్కడ పరిశుద్ధులను చూస్తారు, పాతాల నుండి పరిశుద్ధులను పాపులను చూస్తారు. ఇలాగ అన్నీ చూడగలుగుతారంటే దేవుడు ఉండబట్టే కదా. పరలోకం ఉంది, పాతాళం ఉందనే కదా బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ దినాల్లో మనందరం కూడా దేవుడు మనకి మంచి కాపరి, దేవుడు మనకి ఏ తక్కువ చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు ఏదైనా తక్కువ చేస్తాను ఎన్నిసార్లు మనం సనుక్కొని ఉంటాం? సనుక్కోలేదా? మాకే ఇంత దరిద్రం పట్టింది, మాకే ఇన్ని అప్పులు ఉన్నాయి, మాకే ఇన్ని కష్టాలు ఉన్నాయి, మాకే ఇన్ని అవసరాలు ఉన్నాయి, మాకే ఇంత ఆర్థిక బాధ వస్తుంది, మేమే ఇంత ఇబ్బంది పడతాని ఎన్నోసార్లు మనం సనుక్కొని ఉంటాం దేవుణ్ణి. దేవుని మనం ఎప్పుడు ఏం చేయకూడదు? సనకూడదు. ఆయన మంచి కాపరి. చెప్పండి అందరూ, దేవుడు ఎవరంట? మంచి కాపరి. దేవుడు మనల్ని అనేక మార్గాలు మనం నడిపిస్తుంటాడు. నడిపించడం మనం సంతోషం ఏం చేయాలి? నడవాలి. ఇప్పుడు గొర్రెలు మనం చూసుకుందాం. గొర్రెల కాపరి ఎక్కడ నడిపిస్తాడు? మెయిన్ రోడ్లో, సిమెంట్ రోడ్ నడిపిస్తాడా? కొండల్లో తీసుకెళ్తాడు, లోయల్లోకి తీసుకెళ్తాడు, అడవిలోకి తీసుకెళ్తుంటాడు, నీళ్ళలోంచి దాటించాల్సి ఉంటుంది. ఎన్నో మార్గాలు వెళ్తాయి ఆహారం తింటాగా పైకి రావాలంటే. అలాగే మనకు కూడా అప్ అండ్ డౌన్లు ఉంటాయి. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని శ్రమలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని నిందలు ఉంటాయి, కొన్ని అవమానాలు ఉంటాయి, కొన్ని ఆర్థిక బాధలు ఉంటాయి, కొన్ని వ్యాధులు ఉంటాయి. ఈ అన్ని మార్గాలు మనం ఏం చేయాలి? సంతోషంగా వెళ్ళాలి. సహజంగా అందరికీ వస్తున్నాయి. కాబట్టి మనం ప్రతిదానికి దేవుని సనుక్కోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మంది చనిపోవడం కారణం ఏంటి? ఐగుప్తు దేశం తెలిసి ప్రయాణం ప్రారంభించారు. వాళ్ళ కనాన్ దేశం తెలియదు వాళ్ళకి. కానీ వారందరూ దారి మధ్యలో ఏమైపోయారు? చనిపోయారు. దేవుని సనుక్కొని, మోషేని సనుక్కొని, తిట్టుకొని, గొడవలు చేసుకొని, ఎంత ఇచ్చినా చాలదని, ఎప్పుడు పడితే అప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతామని, ఐగుప్తులో సమాధులు లేవా, మనకు ఒక నాయకుడిని ఏర్పరచుకుందాం, మనం అక్కడికి వెళ్ళిపోదాం, ఇలాగ వాళ్ళు వెనక్కి పోయే స్వభావం కానీ ముందుకు పోయే స్వభావము లేదు. ఎందుకని? ఎంత ఇచ్చినా కూడా ఏం చేస్తాలో సనుక్కున్నారు. మోషే మీద తిరుగుబాటు చేస్తారు, మిరియాం మీద తిరుగుబాటు చేస్తారు, అహరోను మీద తిరుగుబాటు చేస్తారు. ఇలాగ వాళ్ళు ఎప్పుడు చూస్తే తిరుగుబాటు చేసే మనుషులే. దేవుడు వాళ్ళకి ఎంత తక్కువ చేశాడండి? ఏమి తక్కువ చేయలేదు. ఈ దినాల్లో మనం కూడా మంచి ఉద్యోగం ఇచ్చినా ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం రాదని కొంతమంది ఉద్యోగం వచ్చిన ప్రమోషన్లు కొంతమందికి జీతం వస్తున్నా ఇంకా ఎక్కువ జీతాలు కొంతమందికి.
కొంతమందికి ఉద్యోగం లేకపోతే కొంతమందికి ఏం కావాలంట, ఉద్యోగం కావాలంటారు. ఉద్యోగం వస్తే సంతోషం లేదు. ఇలాగ మనం ఎన్ని ఇచ్చినా కూడా మనకి ఏం లేదంటే తృప్తి లేదు. చెప్పండి అందరూ, ఏం లేదంట, తృప్తి అనేది లేదు. అందుకని దేవుని బిడ్డలు మనము దేవుని మీద సనుక్కోకూడదండి. చెప్పండి అందరూ, దేవుని మీద మనం ఏం చేయాలంట, సనగకూడదు. ఎప్పుడు కూడా దేవుడు మనకు మంచి కాపరే, మనకి ఏ తక్కువ చేయడు. దేవుడు మనకు ఉన్నాడా లేడా? దేవుడు మనతో ఉంటే మనకి ఏ తక్కువ కాదు. దేవుడు మనతో లేకపోతే అన్నీ తక్కువైతాయి. అందుకని మోషే ఉన్నాడు, నువ్వు మాతో రాకపోతే ఇక్కడి నుంచి మేము ప్రయాణము చెయ్యము అని చెప్పాడు. కానీ దేవుడు రాకపోతే మనకు అన్నీ తక్కువే. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమవుతారండి? దేవుడు అగ్ని సమంగా మేఘ సమంగా లేకపోతే, దేవదూత లేకపోతే మొత్తం చచ్చిపోతారు. ఎవరి చేతిలో? శత్రువుల చేతిలో. దేవుడు ఉండబట్టి వాళ్ళందరూ కాపాడబడ్డారు. అందుకని దేవుని బిడ్డలు మనము ఇక్కడ దేవుడు ఎవరంటే మంచి కాపరి. చెప్పండి అందరూ, ఏ కాపరి అంట? మంచి కాపరి. దేవుడు మనకు తోడుగా ఉంటే తగ్గిద్దా? ఏదైనా తగ్గదు. దేవుడి యొక్క మాట ఎప్పుడైతే మనం అనుసరిస్తున్నామో తక్కువ కానే కాదు. దాని రెండోదిగా మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వాక్యం ఒకసారి చదువుకుందాం. రెండో రాజుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వాక్యం ఒకసారి మనం చదివినట్లయితే చదవండి. వారు తమ దేవుడైన మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 16వ వాక్యం. మొదటి రాజులు 17వ అధ్యాయం 16వ వాక్యం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, అదే కరువు కాలం వచ్చినప్పుడు ఏలియా ఒక యెదోరాలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకు చెప్పాడు, మొదటగా నాకు వెళ్ళి ఆహారం చేసుకొని తీసుకురాన్నాడు. ఆమె చెప్పింది, అయ్యా తొట్టిలో పట్టిన పిండి బుడ్డిలో కొంచెము నూనె తప్ప మరి ఏమి మా యుద్ధ లేదు, ఈ పూటకి దాన్ని తినేసి నేను నా బిడ్డ చనిపోవాలనుకుంటున్నాం అని చెప్పింది. అప్పుడు ఏలియా అన్నాడు, మొదట పోయి నాకు తీసుకొని రా అన్నాడు. ఏమనంట, మొదట పోయి నాకు తీసుకురా అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలట? కాబట్టి ఏలియా చెప్పిన మాట అలా జరిగిందా లేదా? ఒక దైవ సేవకుడు, దేవుని యొక్క ప్రవక్త, నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదని ఆయన చెప్పాడు. ఆమె విశ్వసించింది. ఆ తర్వాత చూస్తే ఆమె పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు, ఏమీ తక్కువ కాదు. అందుకని మనం కూడా దేవుని పిల్లని చెప్పుకోవడం కాదు, విశ్వాస జీవితం చేయాలి. ఏ జీవితం అంట చెప్పండి? దేవుని సందుకు వచ్చిన తర్వాత విశ్వాస జీవితాన్ని చేయాలి. సేవకులు మనకు చెప్పినప్పుడు, ఆ మాట మనం విశ్వసించినప్పుడు, ఆ మాటను మనం నమ్మినప్పుడు దేవుడు ఆ మాట ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నా సేవకుని మాట నేను రూఢీపరుస్తా అన్నాడు. ఏం చేస్తాడంట? నా సేవకుని మాట ఏం చేస్తున్నాడు? రూఢీపరుస్తా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అందుకే నేను చూసినట్లయితే తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్ల నూనె తక్కువ కాలేదు. ఆమెకు తక్కువైందండి. ఈ దినాల్లో మనం మనస్ఫూర్తిగా ఒక దైవ సేవకుడు ఏదైనా చేయాలంటే మనం 100 ఆలోచిస్తాం. ఏమనిస్తాంట? బైబిల్లో మీకు తెలుసు కదా, దేవుడికి ఇవ్వడానికి 2 వ్యక్తులు వచ్చారు. ఎవరంటే ఆయన కయ్యను ఏబేలు. ఎవరంట? కయ్యను ఏబేలు వచ్చాడు. హేబేలు ఏమో మంచి తొలుసులు గొర్రెపిల్లను పట్టుకొచ్చాడు. కయ్యను ఏం చేస్తాడు? గోధుమల పంట తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత కయ్యను ఏం చేస్తాడంటే, ఇదంతా దేవుడికి ఎందుకు, ఇంత తింటాడా, ఈయన ఏం చేసుకోండి అని చెప్పేసి ఏం చేస్తాడంట, కొంత తీసేసి కొంత పెట్టాడంట. అది దేవుడు చూసి కయ్యను బలి తీసుకోలేదు, హేబేలు బలి తీసుకున్నాడు. ఇప్పుడు కయ్యనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. దేవుడు నా తమ్ముడు బలి తీసుకున్నాడు, నా బలి తీసుకోలేదని చెప్పి. కానీ ఆ బలి ఎలా లేదు? అక్కడ పవిత్రంగా లేదు. అలాగే మనం దేవునికి ఏదైనా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే పవిత్రంగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా, ఇష్టపూర్తిగా, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. కానీ సగం ఇచ్చి సగం దాచుకొని అననీయాకి సఫేరలాగా మనం చేశానుకోండి, దాన్ని అంగీకరిస్తాడా? కాబట్టి దేవుని బిడ్డ మనము వాక్యం చదువుతున్నాం. ఏలియా చెప్పినట్లుగా ఆ స్త్రీ చేసింది, ఆమెకి ఏ తక్కువ జరగలేదు. కాబట్టి దేవుని బిడ్డ మనము ఈ దినాల్లో సంఘానికి వస్తే మనము విశ్వాసంతో ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉంటే దేవుడు మనకి ఏ తక్కువ చేయడు. మరొక స్థలంలో నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 21వ వాక్యం చదవండమ్మా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 21వ వాక్యం ఒకసారి చదువుకుందాం. నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతిగిల్లిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే నెహెమ్యా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాలేదు. అరణ్యంలో చెట్లు లేవు, పండ్లు లేవు, కాయలు లేవు, నీళ్ళు లేవు, పొలాలు లేవు, పంటలు లేవు,
ఏమీ లేనప్పటికి దేవుడు వాళ్ళకి ఏమైనా తక్కువ చేశాడా? ఎన్ని సంవత్సరాలండి? చెప్పండి. 40 సంవత్సరాలు. చెప్పండి ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు వాళ్ళకి ఏమీ తక్కువ కాలేదంట. కింద చెప్తున్నాడు దేవుడు ఏమన్నాడు? 40 సంవత్సరాలు వాళ్ళు పోషించితివి, వారి వస్త్రాలు పాతగిల్లిపోలేదు. ఆ వస్త్రాలంట ఎన్ని సంవత్సరాలు వచ్చిందంట వాళ్ళకి బట్టలు? ఇప్పుడు వాళ్ళకి మధ్యలో టైలర్ లేడు. మధ్యలో బట్టలు షాపింగ్ చేయడానికి షాపింగ్‌లు లేవు వాళ్ళకి. ఉన్నాయా? చెప్పండి. ఇవాళ లెగిస్తే నేను షాపింగ్ పోతున్నా అంటున్నారు. డబ్బులు ఎక్కువైపోతున్నాయి, సంచులు చేతోటి వస్తున్నారు. షాపింగ్ పోతున్నా అంటున్నారు. కానీ ఆ దినాన్ని వాళ్ళు బట్టలు కొనుక్కోవడానికి షాపింగ్‌లు ఉన్నాయండి? క్లాతులు ఉన్నాయా వాళ్ళకి? ఏమీ లేవు. కానీ 40 సంవత్సరాలు ఏమైందంట ఆ బట్టలు? చెప్పండి. 40 సంవత్సరాలు అదే డ్రెస్ ఏమోలంట వాళ్ళకి పాతేయాలంట. కాళ్ళు వాసిపోయినాయా? నడిచి కాళ్ళు వాసిపోయినాయా? వాసిపోలే. చెప్పులు అరిగిపోయినాయా? అరిగిపోలే. ఎందుకని? దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు. బట్టలు వాసిపోకుండా, కాళ్ళు వాసిపోకుండా, ఆహారం తక్కువ కాకుండా. ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు. మనం ఒకవేళ 40 సంవత్సరాలు బతకొచ్చు మన వయసు. లేకుంటే 50 సంవత్సరాలు మనం బతకొచ్చు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమీ తక్కువ కాదు. అందుకని మనం ఎప్పుడు కూడా విశ్వాసం లేకుండా జీవించి మనం దేవుని మీద నేరాలు మోపేవారు ఉండకూడదు. ఏది కావాలన్నా విశ్వాసం ద్వారా దేవుని అడగాలి. దేవుని ద్వారా మనం ఏం చేయాలంటే మొత్తం సమస్తాన్ని పొందుకోవాలి. దేవుడు మనకు మేలు చేయాలనుకుంటున్నాడు, కీడు చేయాలనుకుంటున్నాడా? చెప్పండి. దేవుడు మనకి మేలే చేస్తాడు. కానీ మనం కూడా ఒక మంచి జీవితం చేయాలంట. ఏ జీవితం అంట? దేవుడు మనకి మంచి చేయాలంటే మనం కూడా మంచి జీవితం చేయాలంట. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము, జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 15, 16 వాక్యంలో 2 ఆప్షన్లు ఇచ్చాడు దేవుడు. ఒకటి, నేను నీకు మంచి చేస్తాను. 2, నువ్వు మంచిగా ఉండాలి అంటున్నాడు. చదవండి. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. ఈ కాలమున యెరూషలేము వారికి యూదా వారికి నేను మేలు చేయడానికి ఉద్దేశం కలిగి ఉన్నాను, మీరు భయపడవద్దు. మీరు చేయవలసిన కార్యములేవనగా, నేనైతే మీకు మేలు చేస్తాను, కానీ మీరు చేయాల్సిన పని ఏంటి? నేనైతే మీకు మేలు చేస్తాను, మీరు చేయవలసిన కార్యములు ఏమనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి, నిజమే చెప్పాలి. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. సత్యాన్ని బట్టి, సమాధానకర న్యాయాన్ని బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చాలి. తన పొరుగు వాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. ఇటివన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీకు మేలు చేయడానికి ఉద్దేశం కలిగి ఉన్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు మేలే జరిగిద్ది, మేలు కలిగిద్ది. అయితే మీరు చేయవలసిన కార్యములు ఏమనగా, ప్రతివాడు తన పొరుగు వానితో నిజాన్నే మాట్లాడి సత్యాన్ని బట్టి సమాధానకర న్యాయ తీర్పునే మీరు చేయాలి. తన పొరుగు వారి మీద దుర్యోచన అంటే చెడు ఆలోచన ఉండకూడదు, అబద్ధ ప్రమాణము చేయకూడదు. కానీ ఇక్కడ దేవుని యొక్క మంచిది మనలో ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలి? మంచివారుగా ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదం మనలో ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలి? ఆశీర్వాదకరం ప్రజలకు మనము ఉండాలి. మనం చెడ్డవారుగా ఉంటాము, మాకు అన్నీ మంచి జరగాలంటే జరిగిద్దా? మేము చెడ్డవారుగా ఉంటాము, మాలో అన్నీ మంచి ఉండాలంటే ఉండిద్దా? ఉండదు. దేవుడే ఉన్నాడు, నేను మీకు మేలు చేస్తాను, ఓకే, కానీ మీరు ఏం చేయాలి? మంచివారుగా మీరు కనపడాలి. దేవుడు మనకు మేలు చేయాలంటే మనం కూడా ఏం చేయాలండి? చెప్పండి. మేలే చేయాలి. దేవుడు మనకు మంచి చేయాలని కోరుకుంటున్నాడు, మేలు చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనకి ఏ తక్కువ కాకూడదని కోరుకున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యం మీరు చదివితే, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యం ఒకసారి మీరు చదవచ్చు. మీ 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 మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఇక్కడ మనం చదువుతున్నాం, మిమ్మును ఏమన్నాడు దేవుడు? విస్తరింప చేసేదను, పశువుల్ని మనుషులు విస్తరింప చేసేదను. ఏంటి? మీరు అభివృద్ధిని పొందుదురు, పూర్వం ఉన్నట్టుగా మిమ్మల్ని నివాస స్థలంగా చేసేదను, మునుపటి కంటే అధికమైన మేళ్ళు మీకు కలగజేసేది. దేవుడు మనకి అధికంగా చేయాలనుకున్నాడా? కొంచెమే చేయాలనుకున్నాడా? పోయినసారి మునుపటి కంటే అధికమైన మేలే చేస్తాను. కాబట్టి దేవుని బిడ్డలైన మనము, దేవుని వల్ల మేళ్ళు పొందిన మనము దేవుని మీద ఎప్పుడు సనగకూడదు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంత మంచి మేలు చేసినా వాళ్ళు దేవుని ఏం చేస్తారంట? సనుక్కుంటూ ఉన్నారు, అనేకులు చనిపోయినారు. కాబట్టి మనం అలా సనుక్కోకూడదండి. దేవుడు మనకు మేలే చేస్తాడు, కానీ దేవుడు కీడు చేయడు. ఎవరైనా చెప్పండి ధైర్యంగా, దేవుడు నాకు కీడు చేసేది చెప్పగలమా? చెప్పండి. దేవుడు నాకు కీడు చేసేది చెప్పగలమా?
ఏదైనా కీడు జరిగినప్పుడు మనం ఏం ఆలోచిస్తాము? మనం ఏదో తప్పు చేస్తుంటాము. అందుకే మనం ఇలా జరిగింది. మనం ఏదో తప్పు చేస్తాము. అందుకే సాతాను మనల్ని ఇలాంటి కార్యాలు ఇరికిచ్చేసింది అని మనం వెంటనే ఏం చేయాలి? మన తప్పును మనము సరిచేసుకోవాలి. అంతేగాని దేవుడు ఏం చేశాడు? దేవదూతలు ఏం చేసినాయి? నన్ను ఎందుకు కాపాడలేదు? నాకెందుకు ఇలాగ జరిగిందని దేవుని తిరగబడొచ్చా మనం? చెప్పండి, తిరగబడొచ్చా? దేవుడు ఏమంటున్నాడు? నా వలన నీకు ఏ కీడు జరగదు. ప్రతివాడు తన స్వకీయ దురాశల వల్ల ఈడ్చబడుతున్నాడు కానీ దేవుడు ఎవరు కీడు చేయనే చేయడు. దేవుడి వలన ఎవరు కీడు జరగదు. దేవుని వలన ఎవడు శోధించబడడం రాస్తుంది. దేవుడు ఎవరిని అనవసరంగా శోధించడు. అంటే నేను చదువుతున్న వాక్యంలో దేవుడు అందరికీ మేలు చేస్తాడు, దేవుడు అందరికీ మంచి చేస్తాడు, దేవుడు అందరికీ తోడుకుంటున్నాడు, అందరూ గొప్పవాళ్ళు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి మనం చదివితే, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వాక్యం ఒకసారి మనం చదివితే దేవుడు మనల్ని ఉన్నతంగానే మార్చాలని కోరుకుంటున్నాడు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించెను. కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చిదువు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు నిన్ను ఆశ్రయిస్తున్నాడు కాబట్టి నీవు అనేకులకి అప్పిస్తావు కానీ అప్పు చేయవు, అనేకులు ఏలుదు కానీ నిన్ను ఎవరో ఏలుబడి చేయరు. చూసారా? దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. దేవుడు మనల్ని ఒకరికి ఇచ్చేవారుగా చేస్తారా, ఒకరిని అడుక్కునే వాళ్ళగా చేస్తున్నాడు దేవుడు మనల్ని? చెప్పండి, వెళ్ళి అక్కడ అడుక్కోండి అని దేవుడు చెప్తున్నాడు మనల్ని. దేవుడు ఏమన్నా, నేను నీకు ఇస్తాను, నేను నిన్ను ఆశ్రయిస్తాను, నువ్వు ఒకరికి ఇస్తావు కానీ నువ్వు ఒకరి దగ్గర అడుకో. అప్పు ఇస్తావు కానీ అప్పు చెయ్యవు. ఒకడిని నువ్వు ఏలుబడి చేస్తావు కానీ ఒకడు నిన్ను ఏలుబడి చేయడు. కాబట్టి దేవుడు మనల్ని ఉన్నతంగానే ఉంచాలని కోరుకున్నాడు. కాబట్టి మనల్ని హీనంగా చేసుకోవద్దు. దేవుని వాగ్దానం బట్టి ప్రార్థన చేయండి. ప్రభా, ఈ వాగ్దానం నాకు ఇచ్చేదా, ఈ వాగ్దానం ప్రకారంగా నేను మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని దేవుణ్ణి అడగాలి. ఇదే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో ఒక వాక్యం మీరు చదివినట్లయితే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చదవండి. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదువు కానీ అప్పు చేయవు. చూస్తారా? దేవుడు అనేకులకు నీవు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. కాబట్టి దేవుడు మనకు తక్కువ చేస్తున్నాడా? చెప్పండి. మనం విశ్వాసం లేకుండా, దేవునికి ప్రార్థించకుండా, దేవుని అడగకుండా మనం అప్పులు అయిపోతున్నాం. కానీ ఏదైనా దేవుని అడిగితే దేవుడు మనకు అప్పులు ఇచ్చే స్థితిలో ఉంచుతాడా? అడుక్కునే స్థితిలో ఉంచుతాడా? అప్పు ఇచ్చే స్థితిలోనే ఉంచుతాడు. కాబట్టి ఇక్కడ నీవు అప్పు ఇచ్చేదో కానీ అప్పు చెయ్యవు అంటున్నాడు దేవుడు. దేవుని మాట నిజమా అబద్ధమా? చెప్పండి. నీవు ఆశ్రయించబడతావు, నీ ద్వారా సమస్త అన్ని జనులు ఆశ్రయించబడతాడు. దేవుడు మనల్ని ఆశ్రయించి మన ద్వారా అనేకులు ఆశ్రయించాలని దేవుడు ఏం చేస్తాడు? కోరుకుంటున్నాడు. ఇందులో చూడమ్మ, కింద 14 వాక్యం రాస్తుంది, అన్యుల దేవతలను అనుసరింపకయు వచ్చావు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న యెడల యెహోవా నిన్ను తలగా నియమించిన గాని తోకగా నియమించడు. నీవు పైవాడిగా ఉండు కానీ క్రిందవాడిగా ఉండు. అందుకని దేవుడు మనకు తోడుగా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేడా? చెప్పండి. చెప్పండి, తోడుగా ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉన్నప్పుడు మరి దేవుడు మనల్ని ఉన్నతంగా చేస్తాడా, కిందగా చేస్తాడా? తలగా చేస్తాడా, తోకగా చేస్తాడా? ఈ వాగ్దానాన్ని పట్టుకొని నేను ఒకసారి ప్రార్థన చేశాను. నేను ఒక యవనస్తుగా, అంటే నేను సేవకు రాకముందు ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు నేను జీతానికి పనిచేశాను. 98వ సంవత్సరం 99వ సంవత్సరంలో నేను 10,000 రూపాయల జీతానికి పనిచేశాను. పనిచేస్తాడు. వాళ్ళు ఏమన్నారంటే, ఆదివారం కూడా నువ్వు పనికి రావాల్సిందే, నీకు డబల్ ఇస్తామంటున్నారు. నేను ఆదివారం రానండి, నేను చర్చికి వెళ్ళాల్సిందే అని నేను అడిగాను. వాళ్ళు చెప్పారు, అలాగైతే మా దగ్గర వద్దు అని చెప్పారు. నేను చెప్పాను, ప్రతిరోజు కరెక్ట్గా వస్తాను, సెలవు పెట్టను, కానీ ఆదివారం మాత్రం నేను రానని చెప్తే వాళ్ళు చెప్పారు, మాకు ఆదివారం ఎక్కువ వర్క్ ఉంటుంది, నీకు డబల్ ఇస్తాము, ఆదివారం రావాల్సిందని చెప్పారు. అప్పుడు ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడినాడు. అప్పుడు నేను దేవుని అడిగా, ప్రభా, నువ్వు తలగా చేస్తాను కదా, అప్పుడు నేనే ఓనర్గా ఉండాలి, అప్పుడు నేను చక్కగా ఆదివారం సెలవు తీసుకొని చర్చికి రావాలి, ఒకరి కింద పని చేస్తే వాళ్ళు నాకు సెలవు ఇవ్వట్లేదు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను ఓనర్ అని చేశాడు. నేనే ఇంత పెద్ద ఇంత రూమ్ రెంట్కి తీసుకొని
అన్ని రకాల మిషనరీలు అన్నీ పెట్టుకొని కారు పార్ట్స్ తయారు చేస్తాను. బీడు, బ్రాసు, అల్యూమినియం, ఐరన్, స్టీల్ అన్నీ కలిసి కారుకి ఏ పార్ట్ కావాలని చెప్పినా తయారు చేస్తాను. మోల్డింగ్ చేసి తయారు చేస్తాను అనమాట. అప్పుడు నేను ఓనర్ని అయిపోయాను, నా కింద వర్కర్స్ అయిపోయారు. ఆదివారం నాడు షాపు తీసే పనే లేదు. ఆదివారం నేను షాప్ మూసేస్తాను కదా, ఆదివారం ఎంత వర్క్ అయితే ఉండదో సోమవారం డబల్ వచ్చి ఉండేది. అక్కడ చేయలేక చచ్చిపోయేవాడిని. పొద్దున్నే వస్తే మధ్యాహ్నం 2 అయ్యేది భోజనం చేసేసరికి, మధ్యాహ్నం 2 అయితే రాత్రి 10 అయిపోయేది భోజనం చేసేసరికి, జేబుల నుండి డబ్బులు ఫుల్గా. ఇంకా ఆఖరికి మీరు నమ్మరు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నేను 13 జిల్లాల నుంచి వచ్చేది నాకు వర్క్. 13 జిల్లాల నుంచి నాకు పేరుంది. అంతవరకు నాకు వచ్చేటప్పుడు పగలు కూడా చాలక ఏం చేస్తామంటే 10 గంటలకు ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఒక 2 గంటలు 3 గంటలు అంటే ఒక గంట సేపు ప్రయాణం చేసుకొని 2-3 గంటల దాకా పండుకొని కరెక్ట్గా 3 గంటలు లేచి మళ్ళీ వచ్చాను వర్క్షాప్. ఎన్ని గంటలకి? 3 గంటలకు వస్తే అప్పుడే రోడ్డు మీద పాల ప్యాకెట్లు వచ్చేస్తుంటాయి, లారీలో దించేసి అక్కడక్కడ పాల ప్యాకెట్లు అమ్ముతుంటారు. పచ్చి ప్యాకెట్ తీసుకుని ఒక ప్యాకెట్ అట్లా తాగేసి పాల ప్యాకెట్ అలాగే వెళ్ళిపోయి అప్పుడు చాలా వర్క్ చేసేవాడిని. నేను కష్టపడినవాడిని, మీ అందరికి తెలుసలేదో, మీ అందరికంటే 3 అంతలు కష్టపడినవాడిని నేను. అదే అంత డబ్బు నాకు వచ్చినప్పటికీ, అంత కష్టం నాకు ఉన్నప్పటికీ నేనే ఓనర్. విజయవాడ సెంటర్లో, సిటీలో సెంటర్లో ఉంటుంది ఆ వర్క్షాప్ విజయవాడలో. అలాంటి దాన్ని కూడా దేవుని కొరకు వదిలేసి సేవకు వచ్చాను నేను. తినడానికి లేక బైబిల్ పట్టుకుని 4 మాటలు బతకడానికి రాలా నేను సేవకి. నాకు అన్నీ ఉండి దేవుని కొరకు అన్నీ వదిలేసి ఈ సేవకు వచ్చాను నేను. కాబట్టి వాగ్దానం పట్టుకుని అడిగితే దేవుడు తలగా చేస్తారా చేయడా? మీరు నమ్మండి నమ్మపోండి, 99వ సంవత్సరంలో ఒక నెలకు నేను 3,500 రూపాయలు దశమాకి ఇచ్చేవాడిని. ఎంత? 3,500, 4,000 దశమ ఇచ్చాను. 99లో 3,500 అంటే 35,000తో సమానం ఈ రోజున. అది అంత కాస్ట్ ఆ డబ్బు ఆ రోజుల్లో. 3,500 నుంచి 4,000 రూపాయలు దశమాకి ఇచ్చేవాడు నేను. మా సంఘంలో నేనే ఎక్కువ దశమాకి ఇచ్చేది ఆ రోజుల్లో. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు మాటలు నిజము, వాగ్దానం చేసేవాడు చెప్పండి నెరవేర్చకు సమర్థుడు. కాబట్టి దేవుని వాగ్దానం బట్టి మనం ప్రార్థన అడగాల వద్దా? చెప్పండి, అడగలేదా? నేను అడిగాను, నేను పొందుకున్నాను. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడి, నాయన అదంతా వదిలేసి నా కొరకు నువ్వు సేవ చేయాలని చెప్పాడు. నేను అన్నీ వదిలేసి ఏం చేస్తాను ఈరోజు? నా సేవ చేస్తాను. ఎందుకు చెప్తాను ఇదంతా కూడా? దేవుడు మాటలు నిజమండి, వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడు, అలాగూ జరిగించును. అందుకే నేను చదువుతున్న వాక్యంలో దేవుడు మనం తలగా చేస్తాడా తోగ్గా చేస్తాడా? చెప్పండి. ధనము కావాలి కానీ ధనాపేక్ష మనకు ఉండకూడదు. ఏమని కూడా అంట, హెబ్రీ రాసిన పత్రిక చివరి మాట చదవని ముగించేస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యంలో మనకు ధనము కావాలి కానీ ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఇండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. మనం చదువుతున్న వాక్యంలో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఇండుడి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయను. చూసారా, దేవుడు ఏమన్నాడు? ధనము కావాలి కానీ అదే ఆపేక్ష మనకి ఉండకూడదు. మనకి ఏది కావాలి? భక్తి కావాలి, విశ్వాసం కావాలి, ప్రార్థన కావాలి, దేవుడు కావాలి, పరలోకం కావాలి, అదే సమయంలో మన కుటుంబం కావాలి, లోకములో మనకు కావాల్సిన అన్నీ కావాలి. కానీ అదే ధనము కావాలని ఆపేక్ష మాత్రము ఉండకూడదు. ఉండొచ్చా? ఉండకూడదు. దేవుడు మనకి ఏమైనా తక్కువ చేస్తాడా? శిష్యుల్ని అడిగాడు యేసు ప్రభు, మీరు ఇంతకాలం నాతో ఉన్నారు కదా, మీకేమైనా తక్కువైందని అడగలేదా? మీరు ఇంతకాలం మీరు నాతో ఉన్నారు కదా, మీకేమైనా తక్కువైందని అడిగాడు. వాళ్ళు ఏమన్నారు? అయ్యా మాకేమీ తక్కువ లేదన్నాడు. దేవుడు ఏమైనా తక్కువ చేస్తాడా? యేసు ప్రభువుని నమ్మి విశ్వాసంతో సమస్తాన్ని విడిచిపెట్టి సేవ చేస్తున్న సేవకులకి దేవుడు ఏమైనా తక్కువ చేస్తాడా? ఇంతకాలం మీరు నాతో ఉన్నారు కదా, మీకేమైనా తక్కువైందని అడిగాడు. ఏమన్నారాలో? అయ్యా మాకేమీ తక్కువ అవ్వలేదు. కానీ ధనాపేక్ష వచ్చింది ఎవరికానికి? ఇస్కరియోతు యూదాకి. ఎలీషా దగ్గర గెహజీ ఉన్నాడు. గెహజీ కానీ తక్కువైందా? తక్కువలా. ఏమొచ్చింది దానికి? ధనాపేక్ష వచ్చింది. ఆకానికి కానీ తక్కువైందా? తక్కువలా. ఏమొచ్చడానికి? ధనాపేక్ష వచ్చింది. రాహేలు కానీ తక్కువైందా? తక్కువలా. విగ్రహం దొంగతనం చేసి దాచుకొని చచ్చింది, దారి మధ్య చచ్చింది రాహేలు. అననీయ సపరి కానీ తక్కువైందా? దాచుకున్నారు సగంలో. ఏముంటుంది? ధనాపేక్ష.
కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మన డబ్బు అవసరమైన దేవుని అడగాలి. కానీ అదే దురుద్దేశం కలిగి డబ్బు సంపాదించి అడ్డదారులు తొక్కి మోసాలు చేసి లంచాలు తీసుకొని అబద్ధాలు ఆడి మనం తీసుకున్నట్లయితే దానివలన ధనాపేక్ష సమస్త విధములైన కీళ్లకు మూలమండు. కానీ డబ్బు కావాలి, కానీ ఎంతవరకు కావాలో అంతవరకే దేవుని మనము అడగాలి. ఎక్కువైతే ఏం చేస్తామో దేవుని మనము మర్చిపోతాం. అందుకని దేవుని బిడ్డలే మన దేవుని యెహోవా మనకు తోడుగా ఉన్నాడా లేదా? ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి వాళ్ళకి ఏ తక్కువ చేయలేదు. దేవుడు మంచి కాపరిగా ఉండి ఏ తక్కువ చేయలేదు. మంచి కాపరిని మంచి మేత స్థలంలో వాళ్ళు ఏం చేస్తాడంట? పోషించాడు. ఆయన మంచి కాపరిని ఏం చేస్తాడంట? జీవాన్ని ప్రాణాన్ని దారబోసాడు. అంతకంటే గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారండి? మనుషుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా? మనుషుల కొరకు వచ్చి మనిషి కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఎవరు కూడా లేరు. అందరి కంట్లు మూసుకోండి.